రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో, ఏ నాయకుడు ఏ క్షణంలో కనుమరుగైపోతాడో చెప్పలేని పరిస్థితి. మొన్నటి వరకు రాజకీయాలను ఏలిన వాళ్ళు ప్రస్తుతానికి కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. తెలుగుదేశంలో సీనియర్ నేతగా చక్రం తిప్పిన దాడి వీరభద్రరావు ప్రస్తుతం ఇంటికే పరిమితమైపోయారట. అనకాపల్లిలో మాస్టర్గా పేరు తెచ్చుకున్న దాడి మౌనానికి స్వయం కృతాపరాధమే ఒక కారణమని కొందరు అంటూ ఉంటే, కనీసం కుమారుడికి కూడా దారి చూపించలేకపోయారని మరికొందరు చెప్పుకుంటున్నారు. చాలా కాలంగా రాజకీయాలతో పాటు మీడియాకు కూడా దూరంగా ఉంటున్న వీరభద్రరావు ఇప్పుడు అసలు ఏం చేస్తున్నారు? ఆ మాస్టారు రాజకీయ భవిష్యత్తు ఏంటి? వాచ్ ది స్టోరీ. దాడి వీరభద్రరావు ఉమ్మడి విశాఖ జిల్లాలో పేరు తెచ్చుకున్న నేత. అనకాపల్లి అనగానే టక్కున వీరభద్రరావు పేరు గుర్తొచ్చేది. 2 దశాబ్దాలకు పైగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, 6 ఏళ్లు ఎమ్మెల్సీగా, మండలి ప్రతిపక్ష నేతగా పనిచేసిన దాడి రాజకీయాలకు దూరమైపోయారు. ఎంతో మందికి పాఠాలు చెప్పి జీవితాన్నిచ్చిన ఆయన రాజకీయాల్లో వేసిన తప్పటడుగుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రాజకీయ పండితులు చెప్తున్నారు. అనకాపల్లిలో మాస్టార్ అంటే తెలియని వాళ్ళుండరు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అందరితోనూ గౌరవంగా మాస్టార్ అని పిలిపించుకున్నారు దాడి వీరభద్రరావు. 1985 నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రయ్యారు. 2004 వరకు ఓ వెలుగు వెలిగారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా కీలక పదవులు నిర్వహించారు. 2006 నుంచి 2012 వరకు శాసన మండలిలో ఎమ్మెల్సీగా కేబినెట్ ర్యాంకు కలిగిన ప్రతిపక్ష నేతగా వీరభద్రరావు పనిచేశారు. అక్కడి వరకు దాడి రాజకీయ ప్రయాణం సజావుగానే సాగిన ఎక్కడో చోట తప్పటడుగు తప్పదన్నట్లుగా ఆయన పొలిటికల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై పదవీకాలం పూర్తయిన తరువాత రెండోసారి ఎమ్మెల్సీగా చేయలేదనే కోపంతో రాజకీయ జీవితాన్నిచ్చిన తెలుగుదేశం పార్టీతో విభేదించి బయటకొచ్చేశారు. ఆనాడు జైల్లో ఉన్న జగన్ను నేరుగా కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. అదే దాడి జీవితాన్ని పూర్తిగా మార్చిందనే వాదనలున్నాయి. టీడీపీ నుంచి వైసీపీ గూటికి వచ్చిన దాడి వీరభద్రరావు 2014 ఎన్నికల్లో తన కుమారుడు దాడి రత్నాకర్కు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి సీట్ తెచ్చుకుని ఎన్నికల్లో పోటీ చేయించారు. నిజానికి పొలిటికల్ కెరియర్ అంతా అనకాపల్లిలోనే జరగటంతో ఆ కుటుంబాన్ని విశాఖ పశ్చిమ ప్రజలు ఆహ్వానించలేకపోయారు. కొత్త నియోజకవర్గం కావటం, స్థానిక నేతలతో ఎలాంటి పరిచయాలు లేకపోవటంతో దాడి రత్నాకర్కు ఓటమి తప్పలేదు. ఊహించని విధంగా ఓటమి ఎదురు కావటంతో ఆయన కాస్త డిప్రెషన్కు లోనయ్యారు. పరిపక్వత చెందిన నేతగా హుందాగా వ్యవహరించే దాడి వీరభద్రరావు పూర్తి స్థాయిలో వైసీపీలోనే కంటిన్యూ అయ్యుంటే బావుండేదని, ఆయనకు కాకపోయినా ఆయన వారసులకు లైన్ క్లియర్ అయ్యేదనే వాదన ఉంది. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందటం, పోటీ చేసిన చోట కొడుకు రత్నాకర్ ఓటమి చెందటంతో నిలకడలేని రాజకీయ నేతగా ఆయన ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. 2019 ఎన్నికల నాటి వరకు ఏ పార్టీలోనూ జాయిన్ కాకుండా సైలెంట్ గా ఉన్న దాడి వీరభద్రరావు వైసీపీ వేవ్ చూసి ఆ పార్టీ ఖచ్చితంగా అధికారం చేపడుతుందనే ఆలోచనతో మళ్లీ వైసీపీలోనే జాయిన్ అయ్యారట. 2019 ఎన్నికల్లో వీరభద్రరావు కుటుంబానికి వైసీపీ అధిష్టానం సీట్ ఇవ్వలేదు. అంతేకాకుండా ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు దాడి కుటుంబానికి ఎలాంటి నామినేటెడ్ పదవులు కూడా కేటాయించలేదు. దీంతో జగన్ పై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసిన దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేసి 2024 ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీ గూటికి చేరారు. మరోసారి తెలుగుదేశం గూటికి చేరిన దాడి వీరభద్రరావు తన కుమారుడు రత్నాకర్కు అనకాపల్లి సీటు ఇవ్వాలని పట్టుబట్టారట. అయితే ఏపీలో రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడటం, వారికి కొన్ని సీట్లు కేటాయించడం వల్ల దాడి వీరభద్రరావు ఆశించిన విధంగా రత్నాకర్కు సీటు దక్కలేదు. అయినా పరిస్థితులను అర్థం చేసుకున్న దాడి వీరభద్రరావు 2004 నుంచి తనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కొణతాల రామకృష్ణకు ఎన్నికల్లో సపోర్ట్ చేసి అనంతరం సైలెంట్ అయిపోయారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత ఎన్నో నామినేటెడ్ పదవులను 3 పార్టీల్లోని నాయకులకి ఇస్తూ వచ్చిన ఆ జాబితాలో దాడి వీరభద్రరావు కానీ, ఆయన కుమారుడు రత్నాకర్ పేరు గానీ లేదు. దీంతో ఆయన మరోసారి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది.
ఎమ్మెల్సీగా పదవీకాలం ముగిసిన తరువాత వైసీపీలో జాయిన్ కావటం రాజకీయంగా నిలకడ లేకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. అందుకే దాడి వీరభద్రారావు, రత్నాకర్ కు ఎలాంటి పదవులు దక్కటం లేదనే చర్చ సాగుతోంది. మరోవైపు దాడి వీరభద్రారావు టీడీపీకి రాజీనామా చేసిన తరువాత కొడుకు రత్నాకర్ కు వైసీపీ నుంచి విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో సీటు కేటాయించారు. అప్పటి వరకు దాడి వీరభద్రారావుకు కంచుకోటగా ఉన్న అనకాపల్లి స్థానంలో టీడీపీ నుంచి పీలా గోవింద్ కు అవకాశం లభించింది. 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, 2024 ఎన్నికల్లో కొణతాల రామకృష్ణ వరుసగా గెలుస్తూ వచ్చారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి సీటును కూటమి కోసం వదులుకున్న పీలా గోవింద్ కు కీలకమైన నామినేటెడ్ పదవి ఇవ్వటమే కాకుండా 2029 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పార్టీ టికెట్ ఇస్తామని హామీ కూడా దక్కినట్లు టాక్ నడుస్తోంది. దీంతో ఆ నియోజకవర్గంలో వీరభద్రారావుకు చెక్ పడిందనే చర్చ సాగుతోంది. గవర సామాజిక వర్గానికి చెందిన దాడి వీరభద్రారావు తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన టీడీపీని వీడి వైసీపీలోకి మళ్లీ ఆ పార్టీ నుంచి ఫ్యాన్ పార్టీకి మారటం వల్లే రాజకీయంగా నష్టం జరిగిందనే టాక్ నడుస్తోంది. ఇందువల్లే ఆయనకు నామినేటెడ్ పోస్టు కూడా రాలేదనే టాక్ పొలిటికల్ వర్గాల్లో ఉంది. అదే సామాజిక వర్గానికి చెందిన పీలా గోవింద్ కు నామినేటెడ్ పదవితో పాటు 2029 ఎన్నికల్లో సీట్ కూడా ఇస్తామని హామీ ఇచ్చారంటే దాడి రాజకీయ జీవితానికి ఇక స్వస్తేననే వార్తలు గుప్పుమంటున్నాయి. ఒకప్పుడు సొంత క్యాడర్లు అనకాపల్లి రాజకీయాలను చక్రం తిప్పిన దాడి వీరభద్రారావు సొంత అనుచరగణాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న దాడి కుటుంబంలో ఆయన కుమారుడు రత్నాకర్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన సీఎం రమేష్ వెంట తిరుగుతున్నారనే చర్చ సాగుతోంది. ఏది ఏవైనా 2 పడవలపై కాలు పెట్టిన మాస్టారు ఫ్యామిలీ పొలిటికల్ కెరియర్ కు ఎండ్ కార్డ్ పడినట్టేననే టాక్ బలంగా వినిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.